హలో అండి. నేను విజయలక్ష్మి విఎల్ మెహం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలామందికి గార్డెన్ అంటే చాలా ఇష్టం కదండీ! నేనైతే ఏ విత్తనాలున్నా అలా వేసేస్తూ ఉంటానండి. ఇవైతే లీచీ, లీచీ మొక్కలు. ఈ కరివేపాకు కూడా నేను అలా విత్తనాలతో వేసిందేనండి. ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత చాలా గుబురుగా వస్తుంది. ఏందంటే అసలు మనం గార్డెన్ పెంచేటప్పుడు కొంచెం శ్రద్ధ, ఓపిక అవసరమండి. ఇది చూసారా ములగ చెట్టు? దీని యొక్క ఆకులు ఎలా ఉన్నాయో, కరివేపాకు కూడా 2 ప్రూనింగ్ చేశాను. ములగ చెట్టు కూడా ప్రూనింగ్ చేశాను. కానీ కరివేపాకు మొక్క బానే ఉంది. ఎప్పుడూ మొక్కల్ని మనం బాగా శ్రద్ధగా చూస్తూ ఉండాలండి. వాటిని పరిశీలిస్తూ ఉండాలి. వాటికి మనము ఏదైనా కానీ ఒక గమనిస్తూ ఉంటే మనకి అవి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. ఇవి చూసారా కరివేపాకు మొక్కలు ప్రూనింగ్ చేసిన తర్వాత చిగుళ్ళొచ్చాయి. అయినా కూడా వీటికి కాయల్లాగా వస్తున్నాయి. ఈ కాయలు మనకు అవసరం లేదు కదా! వీటిని తీసివేయాలని నేను అనుకున్నాను. కాయలు ఉంచితే వాటికి ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనకెందుకండి కాయలు ఎంత చిన్న ప్రూనింగ్ చేసిన వాటికి. అయితే నేను కరివేపాకు మొక్కవి కాయలన్నీ తుంచివేశాను ఇలా. అప్పుడు మన ఆకులు హెల్తీగా పెరగటానికి అనేది హెల్ప్ అవుతుంది. ఉన్న ఎనర్జీ కుండీలో కొద్దిగే గదా! అందుకని ఇలా మనము ఎలాంటి కాయలు అవి అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. ఇంకా శంకు పూల మొక్కలు కూడా విత్తనాలు వేశాను. అన్ని మొక్కలు విత్తనాలన్నీ మొక్కలొచ్చాయండి. ఈ సైజు వచ్చాయి మా ఇంట్లో. వీటికి కూడా నేను ఇంకా ఇలాగే ఇప్పుడు తుంచేసినట్టే కరివేపాకు విత్తనాలు తీసివేసినట్టే వాటికి కూడా చిగుర్లనేది తీశానండి. ఇప్పుడు ఇవి కరివేపాకు కాయలు చూసారా? మనము గమనిస్తూ ఉంటే అర్థమవుతుందండి. మొక్కల్నెప్పుడూ గమనిస్తూ ఉండాలి. వాటికి ఏమేమి అవసరం అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇవి శంకు పూలండి. ఇంకా వీటిని నేను ఇలా గుబురుగా పెంచుతున్నాను కరివేపాకు మొక్కని. చూసారా ఆకులు కూడా గ్రీన్ కలర్‌లో ఉన్నాయి. మనకి కలర్ తక్కువగా ఉంటే అది నైట్రోజన్ తక్కువగా ఉన్నట్టు లెక్క. శంకు పూల మొక్కలు హెల్తీగా ఉన్నా కూడా ఇంత చిన్న మొక్కలు మనకి ఇంకా ఎక్కువ గ్రోత్ అంటే స్ట్రాంగ్‌గా రావాలి అంటే కొంచెం ఒక 5, 6 ఇంచు మొక్కలొచ్చాక ఇలా చిగురు తీసేయాలండి. తీసేస్తే బలంగా మొదలు తయారవుతుంది. అప్పుడు వాటికి హెల్తీగా ఆరోగ్యకరమైన మొగ్గలు వస్తాయి. చాలా మొగ్గలు రావటానికి హెల్ప్ అవుతాయి. ఇలా మనం అనేది కొన్ని మొక్కలు పెంచేటప్పుడు శ్రద్ధగా చూస్తూ వాటిని ఏం చేయాలో ఆలోచించి చేస్తూ ఉండాలండి. ఇప్పుడు ఇవి పక్క నుంచి చిగుర్లు వస్తాయి. మొగ్గలు కూడా వస్తాయి. ములగ చెట్టుకి ఆకులన్నీ పండు పారిపోయాయి. నేను అనుకున్నాను ఇలా వాడిపోయి ముడతలు పడి ఉన్నాయని వీటికి ఏం చేయాలా అని ఆలోచించానండి. కలర్ కూడా లైట్ కలర్‌లో లైట్ గ్రీన్ కలర్‌లో ఉన్నాయి ఆకులు. సరే అని చెప్పేసి నేను చూశాను కుండీలో ఏమైనా పోషకాలు తక్కువ ఉన్నాయేమో ఇలా ముడతలొస్తున్నాయి ఆకులు వాడిపోతున్నాయి మొత్తం అనుకున్నాను. డైలీ గమనిస్తూ ఉన్నాను. ఆకులు స్టార్టింగ్‌లో బాగానే ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ముడతలు పడి లైట్ గ్రీన్‌లో అయ్యి ఆకులన్నీ వాడిపోతున్నాయి ఇలా. కుండీని పరీక్షించాను. నేను కొత్తగా మట్టి వేసుకున్నాను కుండీలో. అయితే ఆ మట్టికి ఇంకా పాత మట్టి కలిపి మొక్క నాటానండి. రీపాటింగ్ చేశాను నేను. అయితే లోపల మట్టికి మనం ఎప్పుడైనా కూడా డ్రైనేజీ కరెక్ట్‌గా ఉందా లేదా కూడా గమనిస్తూ ఉండాలి. మనం వేసిన నీళ్లు ఆగకుండా వెంటనే కిందికి దిగాలి. ఇలా అప్పుడు దిగితేనే అప్పుడు ఆ కుండీలో ఫస్ట్ చూడాల్సిన విధానం ఇదనమాట. మనకి ఆ తర్వాత మిగతా ఏమైనా అయినా కూడా మొక్క బాగాలేకపోతే అప్పుడు మనం ఆలోచించాలి. ఇప్పుడు చూసారా అలా నీళ్లు కిందికి దిగిన తర్వాత ఆకులనేది డార్క్ గ్రీన్‌గా వచ్చాయి. ఇంకా ఆకులు కూడా అన్నీ హెల్తీగా ఉన్నాయి. అయితే నేను వాటర్ కొద్దిగా ఇచ్చాను. తక్కువగా ఇచ్చాను. అందువల్ల అలా ముడతలుగా అయిపోయి ఎండిపోతున్నాయి. పూర్తి లోపల మట్టి
తడవటం లేదని నాకనిపించింది. అందుకని నీళ్ళు ఎక్కువగా పోసిన తర్వాత బావున్నాయండి. మొక్కల గురించి మనం చాలా శ్రద్ధ వహించినప్పుడే అవి బావుంటాయి. బై అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.